హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. సో, మనకి పెండింగ్ అమౌంట్ సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే ఇక్కడ పెండింగ్ అమౌంట్ సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో ఏంటి అనుకున్నట్లయితే, సో, మనకి సర్వే అయితే చేసుకోవాలని చెప్పేసి మనందరికీ తెలిసిందే కదా! అయితే ఈ పెండింగ్ అమౌంట్ సంబంధించి సర్వే చేసుకోవాలి. దాంతో పాటు సర్వేలో కొన్ని చేంజెస్ చేశారనమాట. దాంతో పాటు ఈ పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అట్లాగే ఈ పెండింగ్ అమౌంట్ ఎవరి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే క్లారిటీ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడాననమాట. సో, పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి వీడియోని ఇంకా లైక్ చేయలేదా? సో, లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీ వరకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో, మీరు వీడియో లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సో, మన వీడియోస్ చేసే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందనమాట. ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి అయితే వస్తుందనమాట. ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి. సో, ప్రతి ఒక్కరు కూడా మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనం మేజర్ అప్డేట్స్ చూద్దామండి. అయితే ఈ ఈ యొక్క బకాయిలు ఎప్పుడు అంటే 2020, 2024 అనమాట. 2023 నుంచి 2024కి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలైతే ముందుగా తీర్చబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఎవరు ఫీజు ఏ విధంగా చెల్లిస్తారని చూసుకున్నట్లయితే, ప్రతి విద్యార్థి కూడా మన గతంలో చూసుకున్నట్లయితే ఫీజు రిసిప్ట్‌లు అయితే మనం ఇవ్వాలనమాట. బట్ ఇప్పుడు చేంజ్ చేశారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా విద్యా సంవత్సరానికి సంబంధించి డ్యూ సర్టిఫికేట్ కాలేజీ నుంచి కూడా మనం ఏం చేయాలి? డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలనమాట. ఓకేనా? సో, అంటే ఇన్ కేస్ మీరు కాలేజీకి ఫీజ్ పే చేయలేదనుకుందాం. సో, అట్లాంటప్పుడు మీరేం చేయాలి? ఒక డ్యూ సర్టిఫికేట్‌ని మీరెంత పే చేయలేదని చెప్పేసి కాలేజీ నుంచి కూడా 2023, 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి డ్యూ సర్టిఫికేట్‌ని మీరు తీసుకొచ్చి సచివాలయంకి ఇస్తే సో, అప్పుడు వాళ్ళు దాన్ని స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని సో, ఆ అమౌంట్ అయితే కాలేజీకైతే వేస్తారు. అలా కాదు నో డ్యూ సర్టిఫికేట్ మీరు కాలేజీకి పే చేస్తారనుకుందాం. అప్పుడు మీరేం చేయాలి? అప్పుడు మీరు ఫీజ్ రిసిప్ట్ ఉన్నా లేకపోయినా సరే, ఈ నో డ్యూ సర్టిఫికేట్‌నయితే మీరు కాలేజీ నుంచి తీసుకోవాలనమాట. మా సచివాలయంలో అడుగుతున్నారు అని చెప్పేసి మీరు కాలేజీ నుంచి కూడా ఆ నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే సో, అప్పుడు మీ అమౌంట్ ఏదైతే ఉందో 2023 నుంచి 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 3 విడతల అమౌంట్ అనేది మీ అకౌంట్‌కి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? అయితే ఇది ఎవరికివ్వాలనుకున్నట్లయితే, ఈ సర్టిఫికేట్ ఎవరికివ్వాలనుకున్నట్లయితే, వెల్‌ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో మీ సచివాలయంలో, వాళ్ళకైతే ఇవ్వాలనమాట. సో, వాళ్ళకిస్తే వాళ్ళ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ జేస్తారు. సో, వాళ్ళక్కడ కేవైసీ చేసుకుంటారు కాబట్టి, స్టూడెంట్ గాని, తల్లి గాని వెళ్లి అక్కడ ఈకేవైసీ వెయ్యవలెనండి. ఐరీస్ గాని, థంబ్ గాని వెయ్యాలనమాట. ఇక్కడ చూసారు కదా! ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, కాలేజీకి బకాయి ఉన్నవారు, కాలేజీ ఖాతాకైతే ఫీజ్ రింబర్స్‌మెంట్ ఏస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎటువంటి ఫీజు బకాయి లేని వాళ్ళకి విద్యార్థి యొక్క తల్లి యొక్క జాయింట్ అకౌంట్‌కైతే వేస్తారనమాట. విద్యార్థి మరియు తల్లి అంటే స్టూడెంట్ మదర్ జాయింట్ అకౌంట్‌కైతే ఆ అమౌంట్‌ని రిలీజ్ చేస్తాము అంటే పే చేసినట్లయితే 2023, 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆ అమౌంట్ పే చేసినట్లయితే ఆ మిగిలిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో 3 విడతల అమౌంట్ అంతా కూడా మనకి స్టూడెంట్స్ సంబంధించి ఏదైతే జాయింట్ అకౌంట్ ఉందో ఆ జాయింట్ అకౌంట్‌కైతే వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అఫీషియల్‌గా మనకి ఈ యొక్క నోటీస్‌ని రిలీజ్ చేసింది. మీకు అర్థమైంది కదా! ఇంకా మీ డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫీ రిసిప్ట్ లేకపోయినా సరే మీ కాలేజ్‌కైతే వెళ్లి నో డ్యూ రిసిప్ట్ అయితే మీరు తీసుకోండనమాట. ఒకవేళ ఒకవేళ డ్యూ ఉంటే ఆ డ్యూ రిసిప్ట్ తీసుకోండి. సో, ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు 2023, 2024లోని మీరు పాస్డ్ ఔట్ అయినా, మీరు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ ఇయర్ చదువుకున్నా ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా చేయాలనమాట. బట్ 2024లో జాయిన్ అయిన స్టూడెంట్స్ గాని, 2025లో జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్స్ గాని, ఈ పని చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా డౌట్ ఉన్నాయా? ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం మీరు పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? అప్డేట్ కావాలనుకుంటున్నారా? మీరు ఎస్‌సీ స్టూడెంట్స్ సంబంధించి సీఎస్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదనుకున్నట్లయితే మీరు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ లేదా మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే సో, మీరు ఏ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, ఆ ఒక అప్డేట్ కోసం మీరు లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ కామెంట్ అయితే పెట్టండి. సో, ఆ కామెంట్‌కి సంబంధించి నేను లైక్ చేశానంటే ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో దానికోసం నేను డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, వసతి దీవెనకి సంబంధించి అప్డేట్ అయితే ఉందనమాట. సో, ఇది నేను వీడియో రూపంలో చేయాలా? లేదా మన టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేయాలా ఆలోచిస్తున్నాను. సో, ఎంతమందికైతే వసతి దీవెన అప్డేట్ కావాలనుకుంటున్నారో సో, అందరూ కూడా కామెంట్ సెక్షన్‌కెళ్ళి వసతి దీవెన లేదా ఎంటీఎఫ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎంత ఫాస్ట్‌గా అయితే ఒక 100 కామెంట్స్ వచ్చాయనుకుందాం. 100 లైక్స్, 100 కామెంట్స్ వస్తే ఖచ్చితంగా వసతి దీవెన అప్డేట్ అనేది నేను మీకు ఇస్తానన్నమాట. ఏ రోజు పడబోతుందని చెప్పేసి. సో, అది స్టూడెంట్ బెనిఫిట్ అమౌంట్ అనమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.